న్యూస్ సినీ తారల ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవు అంటూ హిందూ పేపర్లో సంచలన కథనం ప్రచురించింది. సినీ తారలకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ అయినట్లు ఆధారాలు లేవు అని, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ కాలేదు అని హిందూ దినపత్రిక కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది. మీడియా హడావిడి మాత్రమే ఉంది అని ఓ పోలీసు అధికారి చెప్పినట్లుగా హిందూ పేపర్ రాసుకొచ్చింది. హిందూ దినపత్రిక రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను కోట్ చేస్తూ రాసిన ఒక సంచలనాత్మక కథనం అసలు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ కానే కాలేదు అని చెప్పింది. సినీ తారలకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ అయినట్లుగా ఏ ఆధారము లేదు అని, ఇదంతా మీడియా హడావిడి మాత్రమే అని హిందూ దినపత్రిక కరెస్పాండెంట్తో సదరు పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు కావ్య అందిస్తారు. కావ్య, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత దుమారం రేపిందో మనకు తెలిసిన విషయమే. ఒక పక్క పార్టీకి సంబంధించి పొలిటీషియన్స్ వాళ్ళ కదలికలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ట్యాప్ చేసినట్లుగా సమాచారం అందిన నేపథ్యంలో అదే పనిగా కొంతమంది సెలబ్రిటీస్, సినీ తారలు, హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేయబడ్డాయంటూ వార్తలు చూసాం. బట్ ఇప్పుడు సినీ తారలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కాలేదు అంటూ స్వయంగా ఒక పోలీసు ఉన్నతాధికారే తెలియజేసినట్లుగా కూడా హిందూ దినపత్రిక రాసుకొచ్చింది. ఎలా చూడాలి? ఓకే స్వర్ణ, అయితే ఇవాళ హిందూ దినపత్రిక ఏదైతే ఆర్టికల్ రాసిందో అది చాలా పెద్ద బిగ్ బ్రేకింగ్ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెల కంటే కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి ఏదో ఒక లీక్ లేదంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరినో ఒకరిని విచారణకు పిలవడం, ఇదంతా ఒక పెద్ద డ్రామాటిక్ అయిపోయింది. ఎందుకంటే కంటిన్యూ ఇదే ఫోన్ ట్యాపింగ్. అయితే ఇంతకీ ఈ దినపత్రికల్లో రాసిన ఈ హిందూ ఆర్టికల్ ఏదైతుందో అది ఎందుకు అంత బిగ్ బ్రేకింగ్ గా అంటున్నానంటే, సరే నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అనుకుందాం. సో పోనీ బాధితులకు సంబంధించిన ఒక లిస్టును కూడా సిట్ ప్రకటించడం జరిగింది, దాదాపు 600కు పైగా. అయితే అందులో పేర్లు కూడా ప్రకటించలేదు. అందులో 218 మందికి ఇప్పటికే వాళ్ళు స్వతహా వచ్చి వాళ్ళకి సంబంధించిన వర్షన్స్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇవాళ హిందూ దినపత్రిక ఆర్టికల్కి ఈ స్టేట్మెంట్కి ఒక లింకప్ అయింది స్వర్ణ. ఇక్కడ మనం సీరియస్గా చూస్తే దీన్ని ఏంటి అంటే, హిందూ దినపత్రిక ఏం రాసింది అని అంటే, హిందూ పేపర్ల ఆర్టికల్లో రాసింది ఏంటి అంటే, ఒక ఉన్నతాధికారి ఇచ్చిన లీక్ల ప్రకారం అక్కడ ఒక కరెస్పాండెంట్ రాసిన ఆర్టికల్ అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే, ఆర్టికల్లో ఏం రాసిందంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో సినీ తారలకు సంబంధించిన ఎటువంటి ఫోన్ ట్యాపింగ్ ఎటువంటిది కూడా జరగలేదు, దానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు లేవు. సో ఈ 2 లైన్స్, మిగతా ఆర్టికల్ అంతా మనం పక్కన పెడితే ఆర్టికల్ ఏముంది అనేది, ఈ 2 లైన్స్ చాలా క్రూషియల్. ఈ 2 లైన్స్ చాలా బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వివాదం అంతా కూడా కేటీఆర్ చుట్టూ తిరిగింది. వివాదం అంతా కూడా సినీ ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళతో కొంతమందితో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిండ్రు కేటీఆర్ కావచ్చు లేదంటే హరీష్ రావు కావచ్చు అనే ఒక విభిన్నమైన వాదనలు విన్నాం. అండ్ దాంతోపాటు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిన సందర్భాలు కూడా కేటీఆర్ ఎన్నో ఉన్నాయి అని చెప్పేసి కూడా ఎన్నో వార్తలు విన్నాం. ఎన్నో దానికి సంబంధించిన సిచ్యువేషన్స్ చూసినాం. దాన్ని ఖండిస్తూ వచ్చింది బీఆర్ఎస్, లేదు అది వాస్తవమే అని చెప్తూ వచ్చింది కాంగ్రెస్. అయితే ఈ పొలిటికల్ ఇష్యూ సినారియో అంతా కూడా మనం ఒకసారి పక్కన పెడితే, నిజంగానే హిందూ పేపర్ ఆర్టికల్లో నిజం ఉండి ఉండవచ్చు అనే దానికి ఒక బలం చేకూరే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే 218 మంది సంబంధించిన స్టేట్మెంట్ ని సిట్ అధికారులు రికార్డ్ చేశారు. సో ఆ 218 మందిలో ఏ ఒక్క ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు లేరు, ఏ ఒక్క హీరోయిన్స్ లేరు, ఏ ఒక్క హీరోస్ లేరు, ఏ ఒక్క ప్రొడ్యూసర్స్ లేరు, ఏ ఒక్క డైరెక్టర్స్ లేరు. అంటే నిజంగానే హిందూ పేపర్ రాసిన ఆర్టికల్లో నిజం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు సిట్ అధికారులు పిలవలేదు, ఏ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరు వెళ్ళలేరు. పోనీ స్వతహా ఎవరైనా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి అవును మా ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగింది పలానా టైంకో లేదంటే పలానా హయాంలోనో పలానా ఏడాది క్రితమో అని ఎవరికి వారు బాహాటంగా చెప్పిన పరిస్థితులు లేవు. పోనీ సోషల్ మీడియా వేదికగా ఎవరైనా పంచుకున్నారు అంటే అది కూడా లేదు. పోనీ వాళ్ళ ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో పెట్టినంటే అది కూడా లేదు. అంటే నిజంగానే ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్స్కి సంబంధించి కావచ్చు, హీరోస్కి సంబంధించి కావచ్చు, మిగతా వారికి సంబంధించి ఎవరి ఫోన్ ట్యాపింగ్ అయ్యి ఉండకపోవచ్చు అనే దానికి బలం చేకూరుస్తుంది ఇవాళ హిందూ ఆర్టికల్ అని చెప్పొచ్చు స్వర్ణ. ఓకే, ఇప్పుడు మరి దీనికి సంబంధించి ఇంతవరకు ఆ విచారణ ఎదుర్కొన్నారు కేటీఆర్ గారు. వాళ్ళ స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? వాళ్ళకి కాస్త ఇది ఊతమిచ్చే అంశంగా అనుకోవచ్చా, రిలాక్స్ అవ్వచ్చా? అయితే ఇప్పటికే మనం ఈ ట్యాపింగ్ విషయంలో అధికారికగా వ్యవహరించిన అండ్ కీ రోల్ అని చెప్పొచ్చు. అధికారిగా అని పక్కన పెడితే ఒక కీ రోల్గా వ్యవహరించిన ప్రభాకర్ రావు కావచ్చు, ప్రణీత్ రావులని దాదాపు 5 సార్లు ప్రణీత్ రావుని, 9 సార్లు ప్రభాకర్ రావుని సిట్ విచారించింది.
సో అండ్ ఇక్కడ కేటీఆర్ని విచారించిన సందర్భంలో కూడా ఏం విచారించింది సిట్ అనేది మనకు తెలియదు, కానీ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అనే దానికి సంబంధించి అండ్ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిర్రా మీరు అని సిట్ ప్రశ్న అడిగింది అని బయటకు ఎవరు వచ్చి చెప్పారు. అటు కేటీఆర్ వచ్చి చెప్పలేదు, లేదా సిట్ అధికారులు చెప్పలేదు. ఇవంతా కూడా ఒక మీడియా రాస్తున్న రాతలనే చెప్పొచ్చు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ అనుకూలంగా ఉండే మీడియా బీఆర్ఎస్ వర్షన్ వినిపిస్తుంది, కాంగ్రెస్కి అనుకూలంగా ఉండే వర్షన్ ఉండే మీడియా వాళ్ళ వర్షన్ వినిపిస్తూ వస్తుంది తప్ప ఇక్కడ క్లియర్ పిక్చర్ ఎక్కడ రాలేదు. అయితే సిట్ చెప్పింది అండ్ దాంతోపాటు ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్లో ఉండే వాళ్ళు ఇస్తున్న కొన్ని లీక్ల ఆధారంగానే ఇట్లా మీడియాలో ఇవన్నీ కూడా గాసిప్స్ అనొచ్చు, లేదంటే దీనికి సంబంధించినవన్నీ కూడా వస్తున్నాయని చెప్పొచ్చు. అయితే స్వర్ణ ఇక్కడ మనం ఒక సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ ఏంటంటే ప్రభాకర్ రావు చెప్పిన మాటలు. అయితే ఆయన చెప్పింది ఏంది, ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయం వాస్తవమే. ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి కార్యాలయంలో వాళ్ళు కొంతమంది మంత్రులు ప్రెజర్ చేసారు కాబట్టి దానికి ఒక పథకం ప్రకారం ఫోన్ ట్యాపింగ్స్ అనేవి చేసినా మనం ఒప్పుకున్నారు ప్రభాకర్ రావు. కాకపోతే ఆ ఫోన్ ట్యాపింగ్లో నేను సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్వి చేసినా అని చెప్పలేదు ఎక్కడ. కానీ ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే ఎంపీలు ఎమ్మెల్యేలు సీనియర్ జర్నలిస్టులకు సంబంధించిన కొంతమందివి ఫోన్ ట్యాపింగ్స్ జరిగిన విషయం వాస్తవమే. అండ్ ఇక్కడ ఉప ఎన్నికలు కూడా బీఆర్ఎస్ ఎదుర్కొంది, దుబ్బాక కావచ్చు హుజురాబాద్ కావచ్చు. సో అట్లాంటి ఎన్నికల టైంలో కూడా భారీగా డబ్బు పట్టివేత మనం చూసినాం. సో అసలు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేది దానికి లింకప్ ఫోన్ ట్యాపింగ్ కూడా అయ్యి ఉండవచ్చు అనేది కూడా ఇవాళ అధికారులు కావచ్చు సిట్ దృష్టి పెట్టింది. అదే ఆధారితంగా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాసెస్ చేస్తుంది. అయితే ఇక్కడ సినీ ఇండస్ట్రీస్ కావచ్చు హీరోయిన్స్ కావచ్చు ఫోన్ ట్యాప్ చేసినాము చేయమన్నారు వీళ్ళు అని ప్రభాకర్ రావు కావచ్చు ప్రణీత్ రావు కావచ్చు ఎక్కడ ఒప్పుకున్న పరిస్థితి లేదు, లేదంటే సోషల్ మీడియా వేదికగా పంచుకున్న పరిస్థితి లేదు, సిట్ కూడా చెప్పింది లేదు. సో ఇక్కడ ఫోకస్ అంతా కూడా రాజకీయ వివాదం అనే చెప్పొచ్చు. రాజకీయ నేతలకు సంబంధించి దాదాపు 4,000 మందివి, అందులో కొంతమంది ఉన్నతాధికారులు ఉన్నారు, కొంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది పోలీసులు ఉన్నారు, అండ్ ఇంకొంతమంది ప్రతిపక్ష పార్టీలు అంటే అప్పుడు బీఆర్ఎస్ అధికార పక్షంలో ఉంది కాబట్టి ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు అనేది మాత్రమే ఒక బలం చేకూర్చే వాదన లాగా వినిపిస్తుంది. నిజంగా అది వాస్తవం అయ్యి ఉండవచ్చు కూడా. ఎందుకంటే మొయినాబాద్ గతంలో మనం చూస్తుంటే ఎమ్మెల్యేల కొనుగోళ్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లు ఇష్యూ చాలా తెరపైకి వచ్చింది. దానికి సంబంధించిన ఆడియో క్లిప్పింగ్స్ కావచ్చు, ఏకంగా ముఖ్యమంత్రిగా అప్పట్లో ఉండే కేసీఆర్ కూడా పెన్ డ్రైవ్ లో వేసుకొని వచ్చి కొంతమంది మీడియా వాళ్ళకు కూడా ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ ఆడియోస్ ఎక్కడి నుంచి వచ్చాయి అండ్ ఏ సర్వర్ నుంచి అవి వచ్చాయి అనే పాయింట్లో సిట్ ఈ రోజు కూడా విచారణ చేస్తుంది. కానీ కావ్య, మనం ఈ పాలిటిక్స్కి సంబంధించి లేకపోతే ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళ విషయాన్ని పక్కన పెడితే మీడియాలో కొన్ని కథనాలు మనం చూసాం. ఇటు సమంత నాగచైతన్య విడిపోవడానికి ఫోన్ ట్యాపింగే ప్రధానంగా ఒక కారణమై ఉండవచ్చు అన్నారు. అండ్ మొన్నటికి మొన్న రకుల్ ప్రీత్ సింగ్కి అంటే అవకాశాలు లేకుండా అడ్డుకున్నారు. అండ్ కేటీఆర్ ఏదో చేశారు, ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తన లైఫ్ అంతా స్పాయిల్ చేసేశారు. అండ్ మొన్నటికి మొన్న రకుల్ ప్రీత్ సింగ్ కూడా దీనికి సంబంధించి స్పందించారంటూ కూడా మనం మీడియాలో రకరకాల వార్తా కథనాలు చూసాం. సో ఇటువంటి వార్తలు చూసిన ప్రజలు ఇదంతా నిజమనే నమ్మే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఇదంతా మీడియా పని అని తెలిసినట్లయితే ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు? అయితే ఇక్కడ హిందూ రాసుకొచ్చిన ఆర్టికల్ కూడా వన్ ఆఫ్ ద మీడియాగానే మనం తీసుకోవాల్సి పని. అయితే ఈ హిందూ రాసిన ఆర్టికల్కి గతంలో ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి రాలేదు. అండ్ మేము బాధితులమని సిట్కి కంప్లైంట్ చేసిన పరిస్థితులు లేవు. కాబట్టి అక్కడ క్లియర్ కట్గా ఒక థిన్ లైన్ మనకు కనిపించేది ఏంటి అంటే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ జరగలేదు. సో ఇదంతా కూడా రాజకీయ దుమారం మాత్రమే. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు ఎవరు ముందుకు వచ్చి రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఎవరు చెప్పలేదు. పోనీ తనకు సంబంధించిన రిలేటివ్సా లేదంటే తన వచ్చి చెప్పిన పరిస్థితి లేదు. పోనీ ఇక్కడ నాగ చైతన్య ఇష్యూ అంటే నాగ చైతన్యకు సంబంధించిన నాగార్జున ఫ్యామిలీ కూడా చాలా క్లారిటీ ఇచ్చింది. ఇదంతా కూడా ఫ్యామిలీ ఇష్యూస్ మాత్రమే, దీన్ని బహిర్గతంగా మేము చెప్పదలుచుకోలేము. దీనిపైన కొండా సురేఖ చేసిన కామెంట్స్ పైన కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళిన పరిస్థితి. అంటే ఇక్కడ నాగార్జున ఫ్యామిలీ కావచ్చు నాగ చైతన్యకు సంబంధించిన వాళ్ళు కూడా క్లియర్ కట్గా ఉన్నారు. సో దీనికి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధం లేదు అనే విషయం అని. ఎస్, చూద్దాం కావ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇది తెలంగాణలో పరిస్థితి. తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది పెద్ద దుమారమే రేపింది. ఇటు రాజకీయ నాయకులతో పాటుగా కొంతమంది సినీ సెలబ్రిటీల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లుగా మనం వార్తలు చూసాం. అండ్ మొన్నటికి మొన్న విచారణ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు అంటూ ఎప్పటి వరకు మీడియాలో కథనాలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. బట్ ఇప్పుడు హిందూ దినపత్రిక చాలా క్లియర్గా సినీ తారలకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ అయినట్లయితే ఆధారాలు లేవు, ఇదంతా మీడియా సృష్టించిందే అంటూ చెబుతున్న నేపథ్యంలో మరి ఏది నిజం అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిందే.